తులికాకి బిచ్చాకి మధ్య జరిగినటువంటి వాట్సాప్ కన్వర్జేషన్ మీరు చూసారా? చెప్పు. వాట్సాప్ నువ్వు చచ్చిపోవే నీతో పెట్టది నాకు తెలియదు. నువ్వు చచ్చిపోవే నీతో నాకేం సంబంధం. ఒక 2 రోజులు అమ్మాయిని భద్రాచలం విజయవాడ తిప్పుకున్న తర్వాత ఈ మాటలు చెప్తా ఉన్నాడు. చికిత్స పొందుతూ మరణ వాంగ్మూలం ఏమైనా ఇచ్చిందా తులికాశ్రీ? అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కానీ మెజిస్ట్రేట్ ఎదుట కానీ ఏమైనా మేజిస్ట్రేట్ గారు వచ్చారు. ఏమని చెప్పారో మాకు తెలియదు, అది మేజిస్ట్రేట్ గారికే తెలుసు. అదేవిధంగా మేజిస్ట్రేట్ గారు వచ్చే ముందు ఆ అమ్మాయి ఫోన్ చేసి అబ్బాయికి ఫోన్ చేసి అమ్మాయికి వాయిస్ రికార్డ్ అమ్మాయికి ఫోన్ చేసి అమ్మ కుట్టి డాడీ. ఎగ్జాక్ట్లీ మనం చూస్తున్నాము వాట్సాప్ కన్వర్జేషన్ అటు తులికాకి అదేవిధంగా బిచ్చాకి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్ చూస్తున్నాం. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నువ్వు చచ్చిపో, నీకు అన్నీ తెలుసు కదా, నేను మర్చిపోతానో లేదో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది, 1 వీక్లో మర్చిపోతానో లేదని చచ్చిపో, నువ్వు చూద్దాం అంటూ కూడా ఆమెను మరణానికి కారణమయ్యే విధంగా, ఆమెను మనస్తాపానికి కారణమయ్యే విధంగా అతను సంభాషించినటువంటి కన్వర్జేషన్ మనం వాట్సాప్ స్క్రీన్ షాట్స్తో చూస్తున్నాము. ఆ తర్వాత అమ్మాయికి పురుగుల మందు తాగి ఆసుపత్రి చికిత్స పొందిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం అవి ఏదైతే మెసేజ్లు పెట్టి డిలీట్ చేసేసాడో అన్నీ డిలీట్ చేయకుండా ఏదైతే ఆమెకు మనసు గుచ్చుకునేలా మాట్లాడిండో అవన్నీ మెసేజ్లు డిలీట్ అయిపోయినాయి. అవి ముందే మేము ఎందుకనే మంచిగా అని చెప్పి స్క్రీన్ షాట్ కొట్టమని చెప్పాం. ఈ స్క్రీన్ షాట్ కొట్టడం వల్ల ఆ మెసేజ్ దొరికినాయి. లేదంటే వాడు చేసిండు ఆ అమ్మాయి విషయం తాగేదని మాకు తెలియకపోవు, ఆ అమ్మాయి అయితే చచ్చిపోవు. ఇప్పుడు మాకు జస్టిస్ కావాలా. మీ తండ్రి కదండి తులికాశ్రీ పెద్దనాన్న అంటే వాళ్ళ పెద్ద మనుషులతో ఏమైనా మాట్లాడారు? ఆ తర్వాత అమ్మాయిని పంపించేటప్పుడైనా బిచ్చా పెద్ద తల్లిదండ్రులతో మాట్లాడి మేము అమ్మాయిని పంపిస్తున్నాం, మరి మీ అబ్బాయి ఇలా అడుగుతున్నాడు పూజకని, లేదంటే ఏదో బర్త్డే కార్యక్రమం ఉందని చెప్పి పంపుతున్నామని చెప్పి ఏమని చెప్పారు? మాకేం చెప్పలేదండి. చెప్పకుండానే మదర్ అనేది పంపించారు. కానీ పంపించారనేది కాదు, నమ్మించారు. పంపించే విధంగా నమ్మించేసి మేము ఇక్కడ ఉంటే ఎక్కడ నమ్మించే విధంగా ప్రయత్నం చేసి వాళ్ళకి మా మాటలు చెప్పి లోపరుచుకున్నారు. ఫస్ట్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్. దానివల్ల వాళ్ళు మా మాటలు చెప్పడం, ఏదో స్వర్గం చూపించాను అది చేస్తున్నా ఒక 5 సంవత్సరాల తర్వాత నా లైఫ్ ఇట్లుంటుంది అట్లుంటుంది మా మాటలు చెప్పడం వాళ్ళు కూడా నమ్మేశారు. ఆ నమ్మడం కూడా నేను ఇక్కడే పంపిస్తున్నాం. ఎక్కడ అంటే నేను అడిగాను, నేను మా ఇక్కడ ఇద్దరం ఉన్నాము, ఇద్దరం అంటే అడిగాము ఎడిపోతున్నవారు అంటే ఇక కొత్తవాడు ఇక్కడే పోయి వస్తామని చెప్పారు. కానీ ఎక్కడైనా విషయం ఎప్పుడో థమ్స్అప్ తాగరమ్మని కూడా పిలిచాం మేము అప్పటికి. అయినా థమ్స్అప్ తాగకుండా వచ్చి మా దగ్గర రాకుండా అమ్మాయిని తీసుకొని బండి ఎక్కించుకుని ఎడిపోతున్నాం అంటే రేపు రాపిక పండుగ రాకులు బట్టలు కొనుక్కొని వస్తామని చెప్పడమే తప్ప వేరే విషయం ఏం చెప్పలేదు. ఫర్దర్ ఇంకో విషయం మాకు తెలియదు. దాని ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. తర్వాత సార్ ఒక్క నిమిషం రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ వినండి. నేను తులికాశ్రీ వాళ్ళ మామయ్యని. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎట్లా పంపారంటే వాళ్ళని నమ్మించిండు, మొత్తం ఫ్యామిలీని మొత్తం హిప్నటైజ్ చేసిండు, అమ్మాయిని లోపరుచుకున్నాడు. అమ్మాయి చేసుకుంటే ఆయననే చేసుకుంటా అనే విధంగా నమ్మవలికిండు. ఆ పేరెంట్స్ని కూడా మొత్తం ఫ్యామిలీ హిప్నటైజ్ చేసిండు. మా మాటలు కూడా వినేటట్టు లేరు ఫ్యామిలీ వాళ్ళు. ఆయన ఎట్లా హిప్నటైజ్ చేసిండంటే అక్క నువ్వు నాకు అక్క లాంటి దానివి, నాకు 5 అక్కలు ఉన్నారక్క, అందులో నువ్వు ఒక అక్క నా అక్కకు కూడా కూతుళ్ళు ఉన్నారక్క, నీ కూతుర్ని అట్లా చేయనక్క, నేను పెళ్లి చేసుకుంటా అక్క, నేను పెళ్లి చేసుకునేటోని కాబట్టి నేను తీసుకెళ్తాను బయట, నేను తీసుకెళ్లేటోని కాకపోతే నేను పెళ్లి చేసుకుంటే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటున్నా కాబట్టి మీరు పంపాలి. మళ్ళీ పేరెంట్స్ ఎట్లా ఆలోచించారంటే ఈయన ఖచ్చితంగా చేసుకుంటా అని అంటాడు కదా, మళ్ళీ పంపకపోతే మళ్ళీ వేరే విధంగా ఏమైనా నెగిటివ్గా తీసుకుంటాడా అనే వేలో పేరెంట్స్ ఆలోచించి అన్ని విధాలుగా ఆలోచించి అమ్మాయిని ఆయన వెనకాల అది కూడా టెంపుల్ కానీ భద్రాచలం అది కూడా టెంపుల్ ఏరియా, విజయవాడ అది కూడా టెంపుల్ ఏరియా, టెంపుల్ కానీ తీసుకెళ్ళి ఈ ముచ్చట ఈ అమ్మాయిని ఇంటికి వచ్చి అడిగిన తర్వాత అమ్మాయిని ఏమైంది ఏం జరిగింది ఏందని అడిగితే అమ్మాయి ఏం చెప్పలేదు. అమ్మాయి ఎందుకు చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే మేము హాస్పిటల్ అడిగినప్పుడు నేను ఇక్కడ మనం బయట జరిగింది, మనం టెంపుల్ కానీ వచ్చినాం, మనం దేవుని దగ్గరకు వచ్చినాం, మనం ఇక్కడ చేసుకున్నట్టు ఓయో రూమ్లలో ఉంచి మనం దేవుళ్ళ దగ్గరకు వచ్చినాం కాబట్టి మనం ఏ విధంగా దేవుని దగ్గర పోయినావో ఆ విధంగానే చెప్పాలి. నువ్వు వేరే విధంగా చెప్తే మాత్రం నువ్వు నెగిటివ్గా చెప్తే నా గురించి నేను నిన్ను చేసుకోను, అవసరమైతే నిన్ను చంపేస్తా అనే విధంగా అమ్మాయిని ప్రోత్సహించి చచ్చిపో అనే మెసేజ్ పెట్టి అమ్మాయికి ఈరోజు చావడానికి కారణమైండు. సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఆల్రెడీ ఆమె రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. జడ్జి గారు వచ్చే ముందు మాట్లాడిన రికార్డింగ్ సార్, వాడు ఫోన్ చేసి జడ్జి గారు వస్తున్నారు హాస్పిటల్ కన్నప్పుడు ఆ రికార్డింగ్ ఇది వినండి. నేను వస్తున్నాను, నీకేమైంది, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు,
మధ్య మధ్యలో నేను స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఛార్జింగ్ లేక, నేను వస్తున్నాను ఆన్ ది వే, నాకు లీవ్స్ ఇస్తలేరు, నేను మధ్యలోనే వస్తున్నాను, నీ దగ్గరికే వస్తున్నాను, నేను వస్తే నిన్ను తీసుకొనే పోతా, నిన్ను వదిలిపెట్టుకోను అన్నట్టు కన్జర్వేషన్ సార్ ఇది పూర్తిగా. ఈ జడ్జి గారు వచ్చే ముందు రోజు చెప్పింది. మరి జడ్జి గారికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు జడ్జిస్ వీ వాంట్ జస్టిస్ సార్, అంతే. వాడికి న్యాయం అయితే కావాలి. వాడి గురి శిక్ష పడుతుందా ఏది పడుతుందా అనే మాకు సంబంధం లేదు. వాడు ఖచ్చితంగా సమాజంలో కరుడు కట్టిన మృగాడు వాడు ఈ సమాజంలో బతకడానికి వీల్లేదు. ఇట్లాంటి రోజు ఈ పేరెంట్స్కి ఈ ఫ్యామిలీకి జరిగినట్టు కాదు. రేపటి రోజు ఇదే సిచ్యువేషన్ ఎవరికైనా రావచ్చు. ఈ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే దాన్ని ఖండించాలి, చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. అసలు ఎట్లా పూర్తి చేయాలంటే అట్లా కఠినగారమైన శిక్షలు విధించి. వాడు ఎంతలా మోసం చేసిండంటే, నమ్మించిండంటే, హాస్పిటల్లో లోపలికి ఏమైనా డాక్టర్స్ నన్ను పిలిస్తే లోపలికి ఏదైతే ఈ ల్యాబ్ టెస్ట్లు అమ్మాయి తీసుకురా అని చెప్తే అప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడిన ఎట్లుంది అని అడిగితే బావగారు వచ్చారా అని అంతగానో హిప్నోటైజ్ చేశారు ఆమెను. సో వాడైతే కంపల్సరీ మాకు కావాలా, లేదంటే పోలీసు వాళ్ళు అయితే ఏం చేస్తారో మాకు తెలియదు. ఇంతవరకు ఏం జస్టిస్ లేదు. వీ వాంట్ జస్టిస్ చెప్పేస్తాం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, శారీరకంగా లోబరుచుకొని అమ్మాయిని లోబరుచుకున్నందుకు ఆమె మనస్తాపం చెంది సైకాలజిస్ట్గా ఆమె మరణానికి కారణమైంది. సైకో ఆయన. అయితే ఆయనకు 302, 306, 69, 108 సెక్షన్లు బరాబర్ 4 సెక్షన్లు పడాలి. ఆయన జీవిత ఖైదు వరకు తప్పనిసరి శిక్ష పడాలి. ఆమె చావు కారణమైనందుకు బిచ్చకి ఆయన కేవలము ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ సమాజంలో 5-6 సంబంధాలు చూసుకుంటూ ఆయన ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని నెలకు 1,80,000 రూపాయలు జీతం వస్తుందని ఆయన శాలరీ సర్టిఫికెట్ లేకుండా కేవలం అమాయక ప్రజలు నమ్మించుకుంటూ ఇక్కడ వాళ్ళ దగ్గర కట్నం తీసుకొని మళ్ళా ఇంటికి పెట్టి వీళ్ళ సంబంధం క్యాన్సిల్ చేసుకొని నీకు ఏ అబ్బాయితో నీకు కాంట్రవర్సీ ఉంది కానీ నేను నీకు పెళ్లి చేసుకోలేకపోతున్నాను, మీ క్లాస్మేట్తో మాట్లాడుతున్నావు, మెసేజ్ చేస్తున్నాను కారణం చూపెట్టుకొని ఆ సెల్ ఫోన్ హ్యాకింగ్ చేసుకొని పిల్లల దగ్గర ఆడపిల్లల దగ్గర సెల్లులు లేవు మళ్ళా టార్చర్ పెట్టి చచ్చిపోయి మందు తాగే ముందు కూడా అర్ధ సేపు ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నాకు ఇలా బతకాలనిపించకపోతే నువ్వు చచ్చిపో, నేను నీకు పెళ్లి చేసుకోను అని ఏకఖండంగా చెప్పడం జరిగింది. కారణం వాడికి సమాజంలో బతికే హక్కు లేదు. ప్రతి ఒక్కరికి ఆడపిల్ల ఉంది. కావున ఆయనకు తప్పనిసరిగా చట్టము ఇలా చట్టాన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 1,00,000 మంది తిరిగినా కూడా మేము రోడ్డు మీద పడుకోయినా కూడా చట్టాన్ని మా చేతిలో తీసుకొని ఉరి శిక్ష మా పోరాటం కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. మొత్తంగా పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి తులికాను లోబరుచుకొని ఆ తర్వాత ముఖం చాటేసినటువంటి బిచ్చాను కఠినంగా శిక్షించాలని ప్రస్తుతం తులిక కుటుంబ సభ్యులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వెంకటయ్య తండాలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి తులికకు మంచి భవిష్యత్తు ఉంది, కానీ ఒక మంచి కుటుంబం మంచి సంబంధం వస్తుందన్న ఒక ఆశతో ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు కూడా అప్పు సొప్పు చేసి ఆ పెళ్లి కానుకగా పూర్తిగా పెళ్లి పనులంతా కూడా తతంగంతా కూడా పూర్తి చేయాలనుకున్నారు. కానీ ఆలోపే బిచ్చా యొక్క అసలు విషయాలు బయటికి వచ్చాయి. శారీరకంగా తులికను లోపరుచుకోవడం, 2 రోజుల పాటు ఒక ఓయో రూమ్స్ కావచ్చు ఇతరత్ర ప్రాంతాలకు ఆమెను తిప్పుతూ ఆమెను శారీరకంగా పూర్తిగా చిత్రహింసలకు గురిచేసి ఆ తర్వాత ఆమె ఆత్మహత్య యత్నానికి బిచ్చానే కారణం అంటూ కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఇది మన స్టాండ్ తో రిపోర్టర్ ఉదయ్, RTV, భద్రాద్రి కొత్తగూడెం, టేకులపల్లి మండలం, వెంకటయ్య తండా నుంచి. बाणोद किसान समानम लायो मैं चानी काका केन की तो कोनी बेटी आचो घर आचो बार छे आचो छे 2 लाख रुपया बाई पाड़ोज बेटी तू छिकेन तार बेटी छकेन मैं दाड़ा काड़ो छु बेटी केन को चायनी काका मने चायनी हम खेतारी आल हम बिदेलू हम खेतारी करम बंचरे हम खेतारी करे जे टेमेन हमें वाया चायनी नादरा चायनी मार बेटी दी छे मैं कती आया करिए तो पछ वड़ायो मने चायनी काका खेन की तो ने काई नौरा करे जो रोज काई बेटी के लाखो तो ने नौरा करे हम गला छारी का पड़ की गुमल कूप के लाखो हनु के ताने फूला ताने मार घरे ला ताने दिकाल ले ताने दगर जा ताने फिर इन हाटो काई को ऊंदे घर बलायो हम आमानी कटनम करे बदना असल आमानी हनिंगन का तो एक दाड़न एक रात वंदा साई फोने की दो वंदा साई फोने कर तानी हमें वो तो लेगो वो तो रपीसन देख ले तानी चाय पिलेन दिख गए हम चाय पिलेन दिख गया जनाती छोरा काई को हारो तो बाबू हम आते किदे कौन थी तू आमत
हम वाते किदे कोणती तू आमद चायनी मार घऱ्यान ती बेटी छ तू आमद बाबू हनकेन की तो कोणी बाई मन कटनम आवश्रम छेनी म तार बेटी न फोटेर ले जान पाळू मार बाजी ता हनुके ताणी फुला फुला ताणी आता होता दी तीन जाग लेगो तो असल उ लेगो जन्मणी चायनी चायनी के तो खेतरेन दगर की तो खेतरेन जाय दे ताणी लारती काढ लेगो मन खेतेन जाय दे ताणी लारती काढ लेगो जाऊन ना तो फोन करू तू आका के दे ताणी काले ताणी दगर गो जाताणी एक दाड़न एक रात रकाड ताणी 12-1 बजे रात लाताणीन जायर ताई बंडी लेगो कच आयर ताई काय को 8 एप्रिया रोडे छोड़ दे ताणी अंदर गो गोजना सरे कत सको काय को सेलू लेगी झारी तो हमार घरे यहाँ सेलू रहे झारी नहीं छेनी सेलू लेगी तो वो सेलू ना तू लामत मार नहीं सेलू छे चायनी हनके सेलू झले दिनो कोनी और सेलू ले ताणी के तो वंदा साई फोने की दी तो पोने पाड़ो कोनी असल पोने पाड़ो कोनी तो 11 बजे रात काय को चलो आ रो बाई कसन टेंशन बढ़ रहे तो छारीन झलायो हम चले आ रहे चा मम्मी हनगन की कत चाल रहे कत कर रहे हम खेतारी कर ना साई दाड़ो कति को मांड पानी पीन आए तू कत कतेरो बिचिया ढूंढले तानी सोर लारा चालती हिंडेची बेटी तो ना फुला फुलान डोड़ी करो तो बेटी वो चायनी बेटी का तो याड़ी हनु कोन याड़ी बाबा मस्तू देखच याड़ी बाबा हनु कोन याड़ी मस्तू देखच याड़ी हनु के तानी के लागदना सरे ले अब कटनम चायनी काइन चायनी केरोज कादा एंगेजमेंट करगन केल दे सार एंगेजमेंट कन केल दे तो सवार एंगेजमेंट पर में दाड़ एंगेजमेंट दी तोरे के तानी घाल दे तानी से पामणे न पुणे करा दे तानी पच काय को मैं एंगेजमेंट करू नि के लाखो पच वाया एंगेजमेंट एक ताई करू छु आका के दे तानी दगर गो ना सरेला बाबू तू एंगेजमेंट करस ना मार छारी ले जो तू ले जो मैं कटना वाते की दी कोंती मार होंगा आसराई थी दूचू मैं रमणी कटना वाते करे बना मार आड़ा पिलान तार लार मेलू नी मैं हनुकेन का तो बाई मार 5 बाई छे मार 5 ही बाई रे 5 बेटियों छे मार बाई नान की सिर्फ तू बाई मार बहन बाई तू मार बाई तू कसन मेलेसनी बाई मन से मालम बाई मार बहनेर गुరించి मन से मालम बाई माड़ा पिलान हनु करियाळो कोनी बाई मैं ले जा ताणे लेन आऊचू बाई केन को सरे ले ले जान लाऊचू केन आतरा मना के तो ले जान लाया के ताणे केले ताणे मेली सार मेली तो फोने करी तो फोने पाड़ो लार दाड़े ना आऊचू सवार आऊचू कला आकेन के दे ताणे आ बम्बई दगर को ना फोन कर रहे तो असल फोनच पाड़ो लारे दाड़े ती सारीन काय गुनन टाचर तू कसन बंसरी तू मर जास तो काई तो ना मैं करू नी तार याड़ी बापे नी बंदी बैठू नी मार याड़ी बापे नी बंदी बैठू नी तू मर जावणो हनु के ताणे 4 दिन टाचर बेटन हम काई साउन दगर गे साउर जाग जाताणे मामा झाड़ पील दी छ तू घर जो मामा हनु के ताणी को ना सरे ले झाड़ कसन पीदी बाबू को तो मन मालम छे नी कसन पीदी उसको मारो छु मैं चलवारो छु पानी पड़ रो छ हिमाने कारे भलरी कोंती बसे भलरी कोंती हनु के ताणी 4-5 दाड़ की दो सार 4-5 दाड़ कर ताणी आयो कोनी काय की दो कोनी मैं की दो कोनी तोने चाट में की दो कोनी केते की दी ची को काय को मन मालम छे नी हनु के ताणी के दिनो सार मार बेटी मरे लंगू दम छोड़े लंगू बावा बिच्चा बावा हनु के ताणी